ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై కలెక్టర్లు అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తుంది. ఇక ఏలూరు రిజర్వాయర్ కు ఎక్కువగా వరద వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇక అదేవిధంగా కాలువలు, చెరువులు, డ్రైన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలన్నారు. భారీ అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతంలో త్రాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంపులను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలి. ముందస్తు చర్యలతో ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని, పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంను సంప్రదించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు ఏజెన్సీలో భారీ వర్షాలు, వాగులు, వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవడంతో పాటు వరద, భారీ వర్షాలపై ప్రజలు ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపించాలని సీఎం సూచించారు. వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాద బారిన పడకుండా ఆంక్షలు విధించాలని, వినాయకుడి నిమజ్జనానికి కూడా వెళ్లి ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాగావళి, వంశాధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, కాలువలు, డ్రైన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని, అదేవిధంగా ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని పైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అల్పపీడన ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తాయి రేపు ఎల్లుండా అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంత జిల్లాలైనటువంటి పశ్చిమ గోదావరి, అదేవిధంగా బాపట్ల తదితర జిల్లాల కలెక్టర్లతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వరద తగ్గేంత వరకు కూడా లేదా వర్షాలు తగ్గేంత వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో, వరద లేదా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న తరుణంలో అయితే వంతెనలపైన ప్రజల రాకపోకలను కూడా నియంత్రిస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎక్కడైతే అధికంగా వర్షం వచ్చి ముంపు జరిగే అవకాశం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే గత 7-8 రోజులుగా విజయవాడ నుంచి ఏ విధంగా వరద
వరద ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాము. అదేవిధంగా కలెక్టర్లు అన్ని అంశాలతో సంసిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా అవసరమైన ఆహార పదార్థాలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అన్ని కూడా సిద్ధంగా చేసుకోండి అని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటు కలెక్టర్లు ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్నటువంటి వర్షాలు ఏ విధంగా వస్తున్నాయి, పైన పక్క జిల్లాల్లో పడుతున్న వర్షాల కారణంగా ఆయా జిల్లాల బోర్డర్లలో ఈ వాగులు వంకలు ప్రవహించినప్పుడు అక్కడికి వస్తున్నటువంటి నీరు ఎంత మేరకు నీరు వస్తుందనేది కూడా అంచనా వేసుకుని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏలేరు రిజర్వాయర్ ఎంత మేరకు నిండింది, ఎంత అవుట్ఫ్లో ఉంది, అంటే ఇన్ఫ్లో ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, దానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. అల్పపీడన ద్రోణి కారణంగా ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం ఉండడం, రేపు ఎల్లుండా కూడా భారీ వర్షాలు అక్కడ కురిసే అవకాశం ఉండడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు కొండ చర్యలను ఆనుకుని ఎవరైతే ఇళ్లు నిర్మించుకున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళంత వరకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, అవసరమైతే పునరావాస కేంద్రాల్లో వారిని ఉంచాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో బాపట్ల జిల్లాలో ఎవరైతే పునరావాస కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వారికి దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పడం, దీంతో పాటు వరద ఎక్కువగా వస్తే కనుక ఇమీడియట్ గా రిలీఫ్ మెజర్స్ టేకప్ చేయడానికి అవసరమైన బోట్లు, అదేవిధంగా డ్రోన్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. డ్రోన్ల ద్వారా వరద పరిస్థితిని అంచనా వేయడంతో పాటు సహాయ కార్యకలాపాలు కూడా చేయాలి, వారికి ఆహార సదుపాయాలు కూడా అందించాలని కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. దీంతో పాటు వినాయక నిమజ్జనం పేరుతో కొంతమంది ఈ వాగులు వంకల దగ్గరికి వెళ్తారు. అటువంటి వారు వల్ల వాగుల్లో పడే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు గత 7-8 రోజులుగా జరుగుతున్నటువంటి వరద సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో మీరందరూ చూస్తున్నారు. అదేవిధంగా అక్కడ కూడా మానిటర్ చేయాలి, ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఏవైనా ఇబ్బందులు వస్తే కనుక సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో అక్కడికి ఇమీడియట్ గా సమాచారం అందించండి. ప్రమాదం ఉందనుకుంటే కానీ ఇమీడియట్ గా సమాచారం అందిస్తే దానికి ఉన్నటువంటి పరిష్కారాలు ఆలోచించి ఇమీడియట్ గా చర్యలు తీసుకుందామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎక్కడైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయో, ఎక్కడైతే వరదలు వచ్చే అవకాశం ఉందో పక్క రాష్ట్రాల నుంచి, అంటే ఉత్తరాంధ్ర విషయానికి వస్తే కనుక పక్క రాష్ట్రాల్లో వర్షాలు పడి ఉత్తరాంధ్రలో నాగావళి, అదేవిధంగా వంశధార నదులు పొంగి పొరలే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆ నదుల ప్రవాహం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయండి అని కూడా ముఖ్యమంత్రి ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని రాజరాజేశ్వరపేటకు ఆయన వెళ్లడం జరిగింది. అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయని కనుక్కున్నారు. అందరికీ ఆహారం అందుతుంది, కాకపోతే వరద ముప్పు కారణంగా తమ ఇంట్లోని సామాన్లు కనిపించకుండా పోయాయి కాబట్టి ఈవెన్ తాము ఈ విషయంలో అంటే వంట వండుకోవడానికి కూడా పాత్రలు లేని పరిస్థితులను కొంతమంది చెప్పడంతో ఆ విషయం పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా అధికారులను ఆదేశించారు. దాదాపు ఒకవైపు ఆయన విజయవాడలో జరిగిన వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్పపీడన ద్రోణి వల్ల కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు.